నమస్తే అండి, నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చామండి. ప్రస్తుతం మనము బర్లగూడెం గ్రామం కొత్త తండ గ్రామంలో ఉన్నాము. నూనావత్ రమేష్ గారు వారం రోజుల క్రితము మన ప్రచండ అనే నూనె మందు వైరస్కి సంబంధించిన మందును వాళ్ళ తోటలో స్ప్రే చేశారు. అది ఎలా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? రమేష్. రమేష్. ఎవరండి? కొత్త తండ బర్లగూడెం మండలం కామేపల్లి, ఖమ్మం జిల్లా. మీరు ఏం కొట్టారు స్వామి? ప్రచండ అని మందు. ప్రచండ నూనె మందు కొట్టారు. దీనికి వైరస్ కానీ ఎట్లా ఉంది స్వామి కొట్టిన తర్వాత? బాగుంది సార్. బాగుందా? వైరస్ కంట్రోల్ అయ్యి పూత ఎదుగుదల పూత బాగా వచ్చిందా? ఈ సైడ్ బ్రాంచెస్ కానీ మీరు కూడా ఒకసారి చెప్పండి సార్. ఈ ప్రచండ అనే నూనె మందు కొట్టడం వల్ల సైడ్ బ్రాంచెస్ కానీ మంచిగా పూత కానీ ఈ వైరస్కి మంచి ప్రభావం దాదాపు 90% పనిచేసిందండి. మంచి నేను అనుకునేది అంటే నా తోటి రైతులు ఈ ప్రచండ అనే మందుని వాడుకోవచ్చు, కంపల్సరీ వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేసిందండి. మీరేమంటారు స్వామి? మాకైతే ఈ మందు మంచిగా అనిపిస్తుంది. మాకు మంచిగా అనిపిస్తుంది. కొద్ది సైడ్ బ్రాంచ్ ఎదుగుగల కాపు బాగా వస్తుంది. ఇప్పుడు 2వ డోస్ మేము వాడేది బాగానే ఉంది, కొట్టుకోవచ్చు అందరని తెలియజేస్తుంది. మీరు స్వామి చూశారు కదా, మీరు చెప్పండి. ఈ మందుని ప్రసెంట్ మందుని మంచిగా ఉంది స్వామి, అందరు కొట్టుకోవాల్సిందే. ఈ మందు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ మందు వల్ల మనకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి మనం అందరం వాడుకోవచ్చు. ఈ మందుని మనకు తోటకి చాలా నీట్గా ఉంది. ఆకు దశకి, ఎదుగుదలకి, అన్నిటికీ ఈ కొమ్మకుళ్ళు భూస్తెగుళ్ళు కూడా అన్నిటికీ పనిచేస్తుంది స్వామి. ఈ మందు అయితే చాలా బెనిఫిట్, అందరూ తీసుకొని కొట్టుకోవడం అయితే మంచిది. ఈ మందు వల్ల ఏ ఎపాయటం లేదు. తోటకైతే మంచి ఆరోగ్యంగా మంచిగా ఉంది. సరే స్వామి, మన నూనావత్ రమేష్ గారు కానీ వారి తోటి పక్కనున్న రైతులు కానీ చెప్తున్నారు ఏంటంటే అంతకుముందు వైరస్ ప్రభావం ఎక్కువ ఉంది, దానికి మన ప్రచండ అనే నూనె మందు తీసుకొచ్చి కొట్టాము. ఆ మందు కొట్టిన తర్వాత ఆ వైరస్ అక్కడితో ఆగి కొత్త వాటికి స్ప్రెడ్ అవ్వలేదు. వచ్చిన చెట్టు కూడా మంచి ఇచ్చుకుంటుందని వారు తెలియపరుస్తున్నారు. అట్నే దోమ పురుగు నల్లి కంట్రోల్ అయిపోయింది. పూత కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పూత కూడా రాలకుండా కాపు కూడా చాలా అద్భుతంగా పడుతుంది. దీన్ని ఖచ్చితంగా తోటి రైతులు కంపల్సరిగా వాడుకోమని వారు చెప్తున్నారు. వారితో పాటు వచ్చిన తోటి రైతులు కూడా చెప్తున్నారు. స్వామి ఒకసారి తోటను కూడా ఒకసారి చూపించండి స్వామి, ఎట్లుందో. మీరు కొట్ట ముందు పూత అంత లేదుగా స్వామి? ఎదుగుదల రాలేదు, సైడ్ చిట్టాకుతో వచ్చింది కదా. అదే స్వామి, తోట అయితే బాగుంది. స్టార్ట్ అయితే పర్లేదు.